వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఫిక్స్డ్ డిపాజిట్ కి ఆల్టర్నేట్ గా ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.75% అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. దానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.75% ఇంట్రెస్ట్ రేట్ అంటూ మనకి ఇస్తున్నాయి. సో ఎఫ్డీస్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా ఇప్పుడు మార్కెట్లో? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే చాలా సీనియర్ సిటిజన్స్ వస్తారు మా దగ్గరికి. ఆల్రెడీ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని కార్పస్ అనేది వస్తాయి. సో వాళ్ళు ఫర్దర్గా జాబ్ చేయలేరు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏదైతే అసెట్ ఉందో, వెల్త్ క్రియేట్ అయిందో, ఒక 10 lakhs కావచ్చు, 25 lakhs కావచ్చు, దాని మీదనే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మేజర్గా ఉంటుంది. సో చూస్తుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోతున్నాయి. ఒక టైంలో 8% ఉండేది, అది 6.75 వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇండియన్ గ్రోయింగ్ ఎకానమీలో ఎఫ్డీ రేట్స్ పడిపోతాయి తప్ప పెరగవు. సో అలాంటి టైంలో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఒకప్పుడు 300 ఉండేది, ఇప్పుడు 500 రూపీస్ చేశారు. సో మిల్క్ కాస్ట్ పెరుగుతున్నాయి, మెడిసిన్స్ పెరుగుతున్నాయి. సో వాళ్ళు బ్యాలెన్స్ అవ్వట్లేదు వాళ్ళకి. సో మాకు 12% వస్తే కానీ మాకు గట్టన అవ్వలేకపోతున్నాం సార్ అని చెప్తున్నారు మా దగ్గర చాలామంది. 12% రావాలి, 10% రావాలి, అలా వస్తేనే మేము లైవ్లీహుడ్ మాకు బాగుంటుంది అంటున్నారు. సో అట్లా అని మనం కనుక మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేద్దామా అంటే స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ ఉంది. ఆ ఏజ్ గ్రూప్కి రికమెండ్ చేసేది ప్రోడక్ట్ అయితే స్టాక్ మార్కెట్ కాదు. మనం ఎంత హైబ్రిడ్ ఫండ్స్ ఇచ్చినా అదా. హైబ్రిడ్ అంటే మనకి తెలుసు, మనం ఎస్డబ్ల్యూపీ ప్యాన్లో జనరల్గా ఇచ్చి హైబ్రిడ్ ఫండ్స్ ఇస్తున్నాం. లాస్ట్ 1.5 years నుంచి చూస్తున్నారు, 10 lakhs పెట్టిన 10 lakhs కాస్త 9 lakhs అయిపోయింది. ఎవ్రీ మంత్ ఇంకా తీసుకుంటున్నారు దాని నుంచి. సో వాలటాలిటీ మార్కెట్ ఉంది. సో మన ప్రిన్సిపల్ పడిపోకుండా రిటర్న్ బాగా రావాలి ఏదన్నా ఉంది అంటే ఎన్సీడీస్ ఉంటాయండి. అవి ఎలా అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి మనకి ఇండియాలో, ఎన్బిఎఫ్సిస్. సో ఎన్బిఎఫ్సిస్ అందరూ కూడా మనకి లాంచ్ చేస్తారు, ఎన్సీడీస్ రూపంలో మనకి మార్కెట్లో వస్తుంది. ఇది కూడా సెబీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రిస్క్ ఫ్రీ ఉంటాయి. ఎఫ్డీ లాగే దీనికి ఏంటంటే క్రిసిల్ ఉంటుందండి. క్రిసిల్ అనేది ఒక రేటింగ్ సంస్థ ఉంది, కేర్ అనేది ఒక రేటింగ్ సంస్థ ఉంది. ఆ సంస్థ ఏం చేస్తుందంటే నిజంగా ఆ బాండ్కి ఎంత వాల్యూ ఉంది బయట మార్కెట్లో రేటింగ్ ఇస్తుంది. సో దాన్ని AAA రేటింగ్ అంటారనమాట. సో క్రిసిల్ ఎప్పుడైతే రేటింగ్ ఇస్తుందో AAA రేటింగ్ కానివ్వండి, A+, A+, అట్లా రేటింగ్స్ ఇస్తాయి. సో మ్యాక్సిమం మనం BBB దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. బియాండ్ BBB అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మేము చెప్తాము. ఎందుకంటే ఇంకా C కేటగిరీ బాండ్స్ కొన్ని ఉంటాయి, అవి జంక్ బాండ్స్ అంటారు. మన ప్రిన్సిపల్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో C కేటగిరీకి ఎప్పుడు వెళ్ళకూడదు. A++, A-, BBB దాకా మనం వెళ్ళిపోవచ్చు. సో అంతవరకు మనకి మంచి వాల్యూ ఉన్న బాండ్స్ కింద లెక్క. సో వాటికి ఏంటంటే మీకు కొలెటరల్ కూడా తీసుకుంటారు. అంటే మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఫ్లోట్ చేస్తారో 100 కోట్లు, 150 కోట్ల కొలెటరల్ కూడా తీసుకుంటారు. కాబట్టి మన సెక్యూరిటీ కూడా ఉంది ఇందులో. సో వాటిలో రాస్తారు, అక్కడ సీనియర్ సెక్యూర్డ్ అని రాస్తారు. అక్కడ ఏదైతే ఫండ్కి సీనియర్ సెక్యూర్డ్ అని రాశారంటే అది మంచి సేఫ్టీ అని అర్థం. అయితే ఈ ఫండ్స్ కూడా మనం చూస్తే లాంగ్ టర్మ్ ఉండవండి, కేవలం 2 years మాత్రమే ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, సపోజ్ మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఆ బాండ్కి వచ్చేసి మెచ్యూరిటీ డేట్ ఆల్రెడీ ముందే ఫిక్స్ చేస్తారు. మెచ్యూరిటీ డేట్ మీకు January 2027 అన్నారు అనుకోండి, January 2027 లోపున మీకు ఆటోమేటిక్గా మీ అమౌంట్లోకి మీ ప్రిన్సిపల్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం రిడమ్షన్ చేయడము అట్లాంటిదే ఉండదు. ఇది డేట్ అనేది ప్రీ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. మెచ్యూరిటీ డేట్ అనేది ప్రీ ఫిక్స్డ్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ కేవైసీ నామ్స్ ఏవైతే ఉంటాయో, పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత అకౌంట్ అనేది ఫ్రీ అవుతుంది. కంపల్సరీగా డిమాట్ అకౌంట్ అయితే ఉండాలండి దీనికి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యూనిట్స్ మీ డిమాట్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇది BSE స్టాక్ మార్కెట్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. వీళ్ళు డిపాజిట్ చేయాల్సిన అమౌంట్ కూడా ఇండియన్ క్లియరింగ్ హౌస్కి ఇవ్వాల్సి వస్తుంది. RBI వాళ్ళది ఇండియన్ క్లియరింగ్ హౌస్కి ఉంది. సో మాకు ఎక్కడ కూడా అమౌంట్ ఏదైనా కంపెనీకి ఇస్తున్నాము, ఒక ప్రైవేట్ బ్యాంక్ కంపెనీకి ఇస్తున్నాము అనేది ఉండదు. సో సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్. మనకి వెళ్ళిన అమౌంట్ సేఫ్గానే వెళ్తుంది, డిపాజిట్ రిటర్న్ కూడా సేఫ్గానే వస్తుంది. మనకి ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేస్తామో ఆ డేట్ను ప్రాంప్ట్గా ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బై 2045 కల్లా కూడా ఇండియా మొత్తం కూడా బాండ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎఫ్డీ రేట్స్ అన్ని పడిపోతాయి. ఎందుకంటే US ఎకానమీ తీసుకోండి, చైనా ఎకానమీ తీసుకోండి, అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండవు. సింగపూర్ తీసుకున్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండవు. ఏదైనా ఫిక్స్డ్గా ఇన్కమ్ కావాలంటే ఓన్లీ బాండ్సే. సో మన కాలం మారుతుంది, రోజులు మారుతున్నాయి. సో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రకరకాలుగా మారుతున్నాయి. మనకి బయట మార్కెట్లో వాటి గురించి సరైన అవగాహన లేదు పబ్లిక్ అంతే. సో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి మార్కెట్కి రాబోయే రోజుల్లో కూడా ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే ఫిక్స్డ్ ఇన్కమ్లో మనకి బాండ్సే. మనకి 8%, 9%, 10% ఇచ్చే బాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇండియాలో ఈక్విటీ మార్కెట్, అందరూ ఈక్విటీ మార్కెట్ని ఫోకస్ చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ కంటే కూడా ఇండియాలో పెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే లోన్ మార్కెట్. ఇవాళ ఇండియాలో లోన్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ మార్కెట్, బిగ్గెస్ట్ మార్కెట్. మొత్తం ఇండియా అంతా EMIs మీద నడుస్తుంది. మీరు ఏమైనా మొబైల్ ఫోన్ కొన్నా EMI, మీరు ఏదైనా హాలిడే ప్యాకేజ్ తీసుకున్నా అది EMI. అంత ఎంజాయ్ నౌ పే లెటర్ అంటున్నారు. సో మీరు ఎక్కడ చూసినా EMI అయిపోయింది. ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా అందరూ తెలుసు, పర్ యానం మనం కట్టాలి ప్రీమియం అని చెప్పి, దానికి కూడా లోన్ ఇస్తున్నారు. 40,000 రూపీస్ మీకు లోన్
ఈఎంఐ కట్టాలి, మన ప్రీమియం కట్టాలంటే ఆ 40,000 బడ్డను తగ్గించడానికి మీకు ఈఎంఐ రూపంలో వాళ్ళు నెల నెల తీసుకుంటున్నారు. సో ఈఎంఐ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియాలో. ఇంకా యంగ్ పాపులేషన్ ఎప్పుడైతే ఇండియాలో పెరుగుతూ ఉంటుందో రాబోయే నెక్స్ట్ 3 yearsకి వరల్డ్లో ఇండియా ఇస్ నెంబర్ 1 యంగ్ పాపులేషన్ అవుతుంది. సో యంగ్ పాపులేషన్ కంటే చూడండి అప్పుడప్పుడే జాబ్స్ వస్తాయి, అప్పుడప్పుడే వాళ్ళకి ఇన్కమ్ మొదలవుతుంది, కానీ వాళ్ళు ఏదైనా బైక్ కొనుక్కోవాలన్నా ఎఫోర్డ్ చేయలేరు. అందరూ కూడా ఈఎంఐస్ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఇట్లాంటి మార్కెట్ని క్యాపిటల్ చేసుకుంటూనే మనకి సెబీ కూడా మనకి ఎన్సిడీస్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి కూడా మనకి అందుబాటులో ఎన్సిడీస్ వస్తున్నాయి. సో మనకి ఒక మంచి అడ్వైజర్ ద్వారా కనుక మీరు అప్రోచ్ అయ్యి మనం కనుక రిటర్న్ పెంచుకోగలిగితే, సో చాలామంది మాకు సరిపోవట్లేదు అంటారు, కానీ ఆల్టర్నేట్ ఎత్తుకోరు. ఓకే, ఇది కాకపోతే ఇంకేమన్నా ఆల్టర్నేట్ ఉందా, ఎలా ఇన్కమ్ పెంచుకోవాలి అనేది చాలామంది తెలియట్లా. సో ఇది ఒక బెస్ట్ ఎఫ్డీస్ అండి. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ ప్రిన్సిపల్ సేఫ్గా ఉంటుంది, మార్కెట్ రిస్క్ ఉండదు, ప్రాంప్ట్గా మనకి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అయితే గ్యారంటీగా వస్తుంది. క్రిసిల్ రేటింగ్ AAA రేట్ ఉన్న బాండ్ మనకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే AAA రేటు A++ వాళ్ళకి ఈవెన్ బ్యాంకుల్లో కూడా లోన్స్ దొరుకుతాయి ఈజీగానే. ఎప్పుడైతే A- లేకపోతే BBB కంపెనీస్కి బ్యాంక్స్ నుంచి లోన్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు పబ్లిక్ నుంచి ఫ్లోట్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి ఎట్లంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, అంతే. సెక్యూర్డ్గా ఉంటుంది, మీ ప్రిన్సిపల్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో ఇట్లాంటి వాటి కనుక మనం తెలుసుకొని కనుక ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.